హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్కే వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మన వీడియో వికలాంగ్ పెన్షన్ నిలుపుదల గురించి అండి. ఎందుకంటే చాలామందికి వికలాంగ్ పెన్షన్లు ప్రజెంట్ ఆగిపోవడం అయితే జరిగింది కదండి. దాని గురించి మీకు పూర్తి అవగాహన కల్పించడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. గత కొద్ది నెలలుగా వికలాంగ్ పెన్షన్లు పొందుతున్న అన్ని రకాల వికలాంగులకు ప్రభుత్వ హాస్పిటల్ నందు డాక్టర్స్ వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొన్ని పెన్షన్లు తీసివేయడం అయితే జరిగిందండి. అవి ఏంటి అంటే తాత్కాలిక వైకల్యం ఉన్నవారి పెన్షన్ తీసివేశారు. అలాగే వైకల్యం 40 కన్నా తక్కువ ఉన్నవారికి తీసివేయడం జరిగింది. అంతేకాకుండా హెల్త్ పెన్షన్లో 15,000 వస్తున్న వాటిలో కొన్ని డిజేబుల్ పెన్షన్ కింద 6,000కి మార్పు చేయడం జరిగింది. మరికొన్ని పెన్షన్లను 60 సంవత్సరాల వయసు ఉంటే వృద్ధాప్య పెన్షన్గా మార్పు చేయడం జరిగింది. అలాగే 15,000 వస్తున్న వారికి 85% కంటే తక్కువ 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ పెన్షన్ను 15,000 నుండి 6,000కు మార్పు చేయడం జరిగిందండి. ఈ 40 కంటే తక్కువ వికలాంగతత్వం ఉన్న ఎడల వారి వయసు 60 సంవత్సరాలు పైబడినచో వృద్ధాప్య పెన్షన్గా పరిగణించి వారికి నెక్స్ట్ మంత్ నుంచి 4,000 పెన్షన్ మంజూరు చేయబడుతుందండి. అలాగే వికలాంగుల్లో ఎవరైనా విడో అయ్యి ఉంటే వాళ్ళకి విడో పెన్షన్ కింద మార్పు అయితే చేయడం జరిగిందండి. వికలాంగత శాతం 40 కంటే తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని వారికైతే సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో తెలియజేయండి ఏమనగా అంటే ఎవరికైతే పెన్షన్ నిలుపుదల చేసి ఉన్నారో వారి వివరాలు ఇప్పటికే సచివాలయం లాగిన్లో చూపబడినవండి. ఆ పేర్లకి నోటీసులు అయితే డౌన్లోడ్ చేసి పింఛన్దారులకు అందజేస్తారు. ఎవరైనా దీనిపైన అప్పీల్కి వెళ్ళాలి అనుకుంటే ఎవరి పింఛన్ అయితే రద్దు కాబడిందో వారు పాత సదరం సర్టిఫికెటు మరియు ఈ మీకు నోటీస్ ఇస్తారు కదా సచివాలయ సిబ్బంది, ఆ నోటీస్ను జీజీహెచ్ అంటే మీ దగ్గరలో ఉన్న జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏరియా హాస్పిటల్కి వెళ్ళి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికెట్ను పొందాలండి. వాళ్ళు ఇస్తారు. అంటే మనకి వెరిఫికేషన్ చేసి మళ్ళీ డాక్టరు ఈ జీజీహెచ్లో సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఆ మాన్యువల్ సర్టిఫికెటు మరియు మిగిలిన పత్రాలతో కలిపి అంటే మీ దగ్గర ఉన్న ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి అవి, అలాగే పాత సదరం సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని మీ మండల ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ఎంపీడీఓ లాగిన్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్ను నోటీస్ అందిన 30 రోజుల్లోపు మాత్రమే చేయాలి. ఈ 30 రోజులు దాటిపోతే మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఇలా చేయడం వల్ల మీరు ఎలిజిబుల్ అయితే తిరిగి మీరు మీ పెన్షన్ను పొందగలుగుతారండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. Until then, thanks for watching. Bye bye.